హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ టెక్. ఈరోజు నా టాపిక్ హౌ టు మేక్ 3D రొటేటింగ్ లోగో. అంటే హౌ అంటే లోగోని ఎలా రొటేట్ చేయాలి అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, టాపిక్లో వెళ్దాం. మీరు మీ లోగోని ఎలా రొటేట్ చేయాలి అనేది ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని మీరు ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు కానీ ఈ పిక్సెల్ ల్యాబ్తో అంటే ఈ యాప్తో ఎలా థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనేది కూడా చూపించాను ఇంతకుముందు వీడియోలో. మీకు కావాలంటే ఆ వీడియో కానీ నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇచ్చాను. మీరు కావాలంటే ఆ వీడియో కానీ చూడొచ్చు. ఎలా పిక్సెల్ ల్యాబ్తో యూస్ చేసి ఎలా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాలి, ఆ విధంగానే ఈ పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని యూస్ చేసి ఎలా 3D లోగోని ఎలా రొటేట్ చేయాలి అనేది కూడా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అంటే గ్రీన్ మార్క్లో మేము పెట్టుకుంటే బాగుంటుంది. గ్రీన్లో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఓకే, ఇప్పుడు మీరు మీ గ్యాలరీలో అంటే ఇక్కడ ప్లస్ మార్క్స్ చూస్తున్నారా, ఈ ప్లస్ మార్క్ టిక్ చేస్తే మీరు గ్యాలరీలో మీ లోగో అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ లోగోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోగో వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం లేదు, ఇప్పుడు దీన్ని ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న షేప్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ దీన్ని టచ్ చేయాలి. దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీరు చూడండి, ఇక్కడ 3D రొటేట్ అనేది చూపిస్తాను. ఈ 3D రొటేట్ అనే దాన్ని మీరు ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది కదా, దీన్ని మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. 180 మళ్ళీ మెల్లింగా ఇలా చేసుకుంటా మళ్ళీ ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఈ 3D రొటేట్ లోగో చేయాలంటే ఫస్ట్ మీరు స్క్రీన్ రికార్డర్ అనేది ఆన్ చేసుకున్న తర్వాతనే దీన్ని చేసుకోగలుగుతారు, లేకపోతే రాదు. ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఉన్న స్క్రీన్ రికార్డర్ని మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత అంటే పిక్సెల్ ల్యాబ్ ఆల్రెడీ ఆన్లో పెట్టుకొని మీరు అంటే ఓపెన్ చేసుకొని పెట్టుకొని స్క్రీన్ రికార్డర్లో వెళ్ళేది ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ రికార్డర్లో వెళ్ళాలి. ఈ స్క్రీన్ రికార్డర్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీరు దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత లోగో అనేది పెట్టి ఈ విధంగా 3D రొటేట్ చేయాలి. చేస్తే అప్పుడు మీ స్క్రీన్ రికార్డర్లో ఇది రికార్డ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటా పోవాలి. అంటే రౌండ్ షేప్లో తిరుగుతుంది కదా, లైట్ ఇదా ఈ విధంగా చూస్తున్నారా. అంటే మీరు స్క్రీన్ రికార్డర్ ఎంత 5 మినిట్స్ పెట్టుకోవాలన్నా కూడా ఈ 5 మినిట్స్ వరకు మీరు చేసుకుంటూ పోవాలి. ఇట్లా లేదు మనకి ఒక 2 మినిట్స్ ఉంటే చాలు, దాన్ని డ్రాగ్ చేసుకొని మేము పెట్టుకోవచ్చు అంటే ఆ 2 మినిట్స్ వరకు కానీ మీరు ఏం చేయాలంటే ఈ విధంగా 180 డిగ్రీ వరకు మళ్ళీ -180 డిగ్రీ వరకు ఈ విధంగా అంటే మీరు తొందరగా కాకుండా స్లోగా చేసుకుంటూ పోండి. స్లోగా చేసుకుంటూ పోతే ఈ విధంగా బాగా రొటేట్ అవుతుంది. అదే మీరు స్పీడ్గా చేసుకుంటే ఇట్లా అయిపోతుంది. కాదు, మనకి మంచిగా రావాలంటే మీరు ఏం చేయాలంటే స్లోగా ఈ విధంగా 180 వరకు వచ్చే వరకు ఈ విధంగా పెట్టుకోండి. మళ్ళీ మెల్లింగ్ అదే ఈ విధంగా చూస్తున్నారా మీరు, ఈ విధంగా రొటేట్ అయింది. నా లోగో యూట్యూబ్ టెక్ కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. మీ లోగో ఏముందో ఆ లోగో అక్కడ పెట్టుకొని సెట్ చేసుకొని మీరు గ్రీన్ స్క్రీనింగ్ పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్ రావాలా. ఇప్పుడు
దీన్ని సెంటర్లో ఇది చేస్తే 0 యాక్సిస్ 0 ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కైన్మాస్టర్ అనే యాప్ని మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా మీడియా అనేది ఉంది. ఈ మీడియాలో మీరు ఏం చేయాలంటే ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే వీడియో కావాలంటే వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోటో ఏమైనా పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ మీది 2 మినిట్స్ వీడియో రొటేటింగ్ ఉందని అనుకోండి, స్క్రీన్ రికార్డింగ్ 2 మినిట్స్ వరకు దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, 2 మినిట్స్ ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ బ్యాగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది మీకు ఈ లేయర్ అని కనిపిస్తుంది కదా, ఈ లేయర్లో మీడియాలో వెళ్ళిన తర్వాత మీరు ఏది చేసుకున్నారో స్క్రీన్ రికార్డింగ్ అది వచ్చేస్తుంది. స్క్రీన్ రికార్డింగ్ అనేది వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఈ విధంగా వచ్చింది. అరే ఏందబ్బా, మేము స్క్రీన్ రికార్డ్ చేసింది స్క్రీన్ రికార్డ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది, రోగో ఎలా రొటేట్ అయ్యేది ఎలా వస్తుంది ఇక్కడ అని మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ క్రాపింగ్ అనేది ఉంది. ఇక్కడ క్రాప్ చేయాలి అంటే ఇది కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మేము క్లిక్ చేసిన తర్వాత దీన్ని కొంచెం మనకి కావాల్సినంత సైజులు మేము ఎంత పెట్టుకోవాలంటే అంత చేసి పెట్టుకోవచ్చు. చూడండి, అంటే అవన్నీ కనిపించకుండా ఈ విధంగా పెట్టుకోవచ్చు మేడం. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఓకే, ఈ విధంగా పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. దీన్ని ఏం చేయాలంటే నేను కొంచెం ఇది చూపిస్తాను. నేను ఇప్పుడు వచ్చింది కదా, ఈ విధంగా వచ్చింది మేడం. గ్రీన్ కానీ ఇక్కడ చూస్తే గ్రీన్ అలాగే ఉంది, గ్రీన్ స్క్రీన్ వెనక అంటే ఆ లోగో బ్యాక్లో. ఇది వెళ్ళాలంటే ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూస్తున్నారా, క్రోమా కీ అనేది ఉంటుంది. ఇక్కడ క్రోమా కీ క్రోమా కీ అని చూస్తున్నారా, ఈ క్రోమా కీని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఉంది, ఎనేబుల్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇంకా కొంచెం సెట్ కావాలన్నప్పుడు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఈ విధంగా మేము సెట్ చేసుకున్నాం మన లోగో. ఇప్పుడు కరెక్ట్ క్లియర్ కట్ ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఏం చేయాలంటే దీన్ని ప్లే చేస్తే అది అంటే ఇప్పుడు మీకు లోగో అనేది ఎలా మీకు ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు మీరు. అంటే మీరు లోగో ఇక్కడ అంటే ఇక్కడ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా రైట్ సైడ్లో మీ వీడియో రైట్ సైడ్లో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా మీకు ఈ విధంగా అది రొటేట్ అయ్యేది వస్తుందన్నమాట. అంటే రొటేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు రౌండ్ షేప్లో రొటేట్ అవుతుంది కదా, లైట్ అలా మీ లోగో కానీ రొటేట్ అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.